40 కోట్లకు ప్రతినిధి నరేంద్ర మోడీ గారు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను 17 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చాను, హై స్కూల్ వరకే చదివానని చెప్పాడు. ఇది చాలా వైరల్ అయింది. ఆ నెక్స్ట్ డే అమిత్ షా గారు ఏం చేశారంటే, మీడియా ముందు ఆయన 2 డిగ్రీలు చేశారని చెప్పారు. అసలు ఏం జరిగింది, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ బిఏ చేశారంట. అలాగే గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేశారని అమిత్ షా గారు సర్టిఫికెట్లు చూపించారు. ఆ తర్వాత ఏమైంది, ఒక వ్యక్తికి అంటే ఆయన చదివాడని చెప్పాడు, ఆయన చదవలేడని చెప్పి ఒక వ్యక్తి అంటే నీరజ్ శర్మ 2016లో ఏం చేశాడంటే, 1978లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీ చదువుకున్నాడు కదా, ఆర్టీఐ యాక్ట్ ద్వారా మాకు ఆ సర్టిఫికెట్ ఇవ్వండి అని అడిగితే ఢిల్లీ యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా మళ్ళీ అడిగితే ఢిల్లీ యూనివర్సిటీ ఏం చేసిందంటే 2016లో ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టింది ఇలా అడుగుతున్నారని. రీసెంట్గా అంటే 2-3 డేస్ బ్యాక్ తీర్పు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అంటే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఆయన పర్సనల్ వ్యక్తిగత గోప్యత, దాన్ని తెలుసుకునే హక్కు ఎవరికి లేదని తీర్పు ఇచ్చింది.